వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే నిఫ్టీ చూసుకున్నట్లయితే 150 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక ఫిన్ నిఫ్టీ చూసుకుంటే 0.1% పాజిటివ్గా క్లోజ్ అయితే మిడ్ క్యాప్ 0.8%లో పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ జోన్ బికాస్ మార్కెట్ హై లెవెల్స్లో కన్సాలిడేషన్ చేస్తుంది. అంటే స్ట్రాంగ్గా ట్రెండ్ కాదు, బిగ్ ఫాల్ కూడా కాదు, మార్కెట్ డిసిషన్ పాయింట్లో ఉంది. సో సింపుల్గా చెప్పాలి అంటే బయర్స్ కూడా ఉన్నారు అండ్ సెల్లర్స్ కూడా యాక్టివ్లోనే ఉన్నారు, కానీ క్లియర్గా డామినేషన్ ఎవరికీ లేదు. ఈ పేస్లో రేంజ్ బౌండ్లో మార్కెట్ అంటారు. రేంజ్ బౌండ్లో మార్కెట్లో ఉన్నప్పుడు సో సపోర్ట్ నుంచి బౌన్స్ కానీ, రెసిస్టెన్సీ దగ్గర నుంచి రిజెక్షన్ కానీ ఇది రిపీట్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నిఫ్టీ సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 25,900 అనేది ఇది ఇమీడియట్ సపోర్ట్. లాస్ట్ ఫ్యూ సెక్షన్స్లో ప్రైస్ ఇక్కడ నుంచే బౌన్స్ అయ్యింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచే బౌన్స్ అయ్యింది. సో బయర్స్ ఇక్కడ యాక్టివ్లో ఉంటారు. స్మాల్ డిప్స్ వల్ల బయింగ్ యాక్టివిటీ ఎక్కువగా వచ్చిందనమాట. సో మండే 25,900 పైన హోల్డ్ అయితే మార్కెట్లో స్టేబుల్గా ఉంటుంది. ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ ఇక్కడ కన్ఫర్మేషన్తో తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 25,800. సో ఇది మేజర్ డిమాండ్ జోన్. స్ప్రింగ్ ట్రేడర్స్, పొజిషనల్ బయర్స్ ఇక్కడ నుంచి వెయిట్ చేస్తుంటారు అనమాట. ఇఫ్ 25,800 బ్రేక్ అయితే బయర్స్ వీక్ అవుతారు. సో ప్యానిక్ సెల్లింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ నెక్స్ట్ లో రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్సీ 26,050. సో రీసెంట్ హై దగ్గర రిజెక్షన్ వచ్చింది. సో సెల్లర్స్ యాక్టివ్ జోన్లో ఉన్నారు అనమాట. సో మండే నిఫ్టీ 26,050 బ్రేక్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే బయర్స్ కన్ఫర్మేషన్ పెరుగుతుంది. షార్ట్ కవరింగ్ స్టార్ట్ అవ్వవచ్చు. సో ఇక్కడ 26,200 మేజర్ హడల్. సైకాలజీ అండ్ టెక్నికల్ రెసిస్టెన్సీ హెవీ కాల్ రైటింగ్ జోన్ ఇది. సో ఇఫ్ 26,200 బ్రేక్ అయితే బయర్స్ ఎగ్జిట్ అయిపోతారనమాట ఇక్కడ నుంచి. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ఎంట్రీ మనకి తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. 10th కన్ఫర్మేషన్ మేడ్ స్టార్ట్ ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్వేస్ లీడర్ ఇండెక్స్. ఇది మూవ్ అయితే నిఫ్టీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ 58,900, షార్ట్ టర్మ్ సపోర్ట్ ఇంట్రాడే బయర్స్ జోన్ అని కూడా చెప్పవచ్చు. ఇఫ్ యూ ప్రైస్ 58,900 పైన సస్టైన్ అయితే బుల్స్ కంట్రోల్లో ఉంటుంది. బిలో 58,900 పైన కింద వస్తే సో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ సపోర్ట్ 58,500, బిగ్ ప్లేయర్స్ బయింగ్ ఏరియా, పొజిషనల్ ట్రేడర్స్ వాచింగ్ దిస్ ఏరియా ఆల్సో. ఇఫ్ 58,500 బ్రేక్ అయితే బ్యాంక్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నిఫ్టీ కూడా వీక్ అవుతుంది. మార్కెట్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా టర్న్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ రెసిస్టెన్సీ చూసుకున్నట్లయితే 59,300 ఇమీడియట్లీ సపోర్ట్ జోన్. సో ఇక్కడ రిజెక్షన్ ఆల్రెడీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందనమాట. సో ఇక్కడ కానీ బ్రేక్ అయితే మూమెంటం పికప్ చేసుకోవచ్చు. షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ 59,800 బిగ్ టార్గెట్ జోన్ ఇక్కడ. సో హెవీ రెసిస్టెన్సీ, ఫ్రెష్ బ్రేక్అవుట్ ఓన్లీ అబోవ్ దిస్ ఏరియా. సో ఇఫ్ 59,800 బ్రేక్ అయితే బ్యాంక్ స్ట్రాంగ్గా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ ఫుల్ బుల్లిష్ మోడ్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అన్నమాట. మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కాదు, మార్కెట్ని రీడ్ చేయడం నేర్చుకోవాలి. లెవెల్స్ని ఫాలో అయితే లాస్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట.